హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? తనూజ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఏమనిపించింది? ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే దివ్య వర్సెస్ రీతు చౌదరి ఎవరు రైట్ ఎవరు రాంగ్, వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఏమనిపించింది ఎవరు రాంగ్ అనేసి కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. మరి నాకేమనిపించింది అంటే, ఏంద్ర బాబ్జీ మనకి రచ్చ అనే జయప్రకాష్ గారి డైలాగే గుర్తొచ్చింది. సరే, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా ఘాటుగానే ఉండొచ్చు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడదాం, కొండ బద్దలు కొట్టినట్టే మాట్లాడదాం, మొహమాటం అంటూ ఉండకుండా చెప్పుకుందాం, అనలైజ్ చేద్దాం. అయితే దీనికంటే ముందు ఏంటంటే, కెప్టెన్స్ కంటెండర్స్ టాస్క్ ఎట్లా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, ఎవరయ్యారు, ఆ ప్రాసెస్ అంతా ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో లేటెస్ట్గా ఒక వీడియో అప్లోడ్ చేశా. ఎర్లీ మార్నింగ్ పెట్టింది కాకుండా ఇంకొక వీడియో కూడా, ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటేనే మన ఛానల్స్ న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ చూడండి. సోది రివ్యూస్ కావాలంటే ఈ ఛానల్స్లో ఉండదు. అది ఉన్నది ఉన్నట్టే మాట్లాడదు, ఎవరు తప్పైతే తప్పు, ఎవరిది ఒప్పేది ఒప్పు. సరే, ఇక కళ్యాణ్ ఏంటి, నైట్కి బెండకాయ కూరొద్దు చపాతీతో అంటా ఉంటే తనూజ వచ్చి, నువ్వు చెప్పడం కాదు, ఏది కూడా పాడవకుండా చూసుకోవాలని అంటే, ఆ చెప్పే యాటిట్యూడ్ ఏంటి, ఆ ఎందుకంత ఆవేశం, ఎందుకు అట్లా ఊగిపోతూ ఉంటుంది? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, బెండకాయ రైస్తో తినొచ్చు, చపాతీతో ఆలు కర్రీ అని మామూలుగా తన ఒపీనియన్ కెప్టెన్కి చెప్పుకుంటున్నాడు, విన్నవించుకుంటున్నాడు. అక్కడ ఆర్డర్ ఏం చేయలే. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడద్దు, ప్రతిదానికి వేరు పెట్టడానికి కోసం నువ్వు ఎవరు అడగడానికి, అందులో ఎక్స్ట్రాలు ఏమున్నాయి, అక్కడ ఏం ఎక్స్ట్రాలు చేశాడు, ఆర్డర్ చేశాడా, దబాయించాడా, ప్రతిదానికి వేలు పెట్టేస్తున్నాడా? వాళ్ళే కదా తినేది. ఎటు తినే దాంట్లో ప్రతి మెతుకునే ఇక చూపించుకో, ఈ మెతుకు తింటున్నా, ఈ ముద్ద తింటున్నా, ఈ చొక్క తాగుతున్నా చూపించుకునే పరిస్థితి ఉంది అక్కడ. ఈ రేషన్ మేనేజర్కి కావచ్చు, ఆ కుకింగ్లో ఉండే దివ్యకి కావచ్చు. ఇంకా కనీసం బెండకాయ వద్దు, దొండకాయ వద్దు అని చెప్పి తన గుండెకాయకి ఆ మాట కూడా చెప్పకూడదా? అక్కడికే చెప్పలేక మొహమాట పడుతూ మెల్లగా నెమ్మదిగా నీళ్ళు డములుతూ కెప్టెన్ ఎమ్మెన్యేలకు చెప్పుకుంటూ వస్తావన్నాడు. దానికి ఎక్స్ట్రాలు వద్దు, ప్రతిదానికి వేలు పెట్టడానికి వస్తాను, నువ్వెవరు అడగడానికి అంటే హౌస్ మేట్ కాదా? హౌస్ మేట్కి అడగకూడదా, చెప్పకూడదా తన అభిప్రాయం? ఆ మాట ఏదో పోనీ ధైర్యం చేసి ఒక మాట అయితే వచ్చింది, సంతోషం. ఇదే 10,000 అనుకోలే. హౌస్మేట్ నబ్బా, ఎవరని అడుగుతావేంటి, ఒపీనియన్స్ చెబుతాం. ఎవరు ఏంటి అంటే, నువ్వు ఒక్కడవే కాదు, చాలామంది హౌస్మేట్స్ ఉన్నారు అంటే ఇక్కడ అర్థం ఏంటి, వాళ్ళంతా మూసుకొని ఉంటున్నారు, నోరు ఎత్తట్లేదు, నువ్వెందుకు ఎత్తుతావు అన్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకు అడుగుతావు, కూర్చోవచ్చు కదా, మూల కూర్చొని అన్నట్టు. ఎందుకు ఎట్లా ఉందంటే, ఆవిడ రాజ్యం, ఆవిడ సీజను, ఆవిడ హవా నడుస్తుంది. మన తెలియట్లా హోస్ట్ సమక్షంలోనే తప్పు అని తెలిసి కూడా ఆవిడనే పవర్ ఇచ్చారంటే మరి ఎట్లా ఉంటుంది సీజను? అంటే ఎవరు కూడా ఆవిడ తప్పు అని ఎత్తి చూపకూడదా? అదే అర్థం చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు బెండకాయ దొండకాయ ఏదో కాయ పెడితే తినేయాలి, మూసుకోవాలి, లేవాలి, అంతే తప్ప ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే సీజన్ 9 క్వీన్లా ఫీల్ అయ్యి ఆమెను అడగడం ఏంటి అసలు? ఏం మాదిరి సైలెంట్గా ఉండట్లా, మిగతా వాళ్ళందరి దగ్గర వైలెంట్గా రియాక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి బాధను భరించట్లా, దిగమింగుకోవట్లా. నిన్న ఆవిడకి ఎంత వెటకారం చేసింది, అదే మాదిరి ప్లేస్లో ఇంకొక ఆవిడ ఎవరైనా ఉండుంటే కళ్ళు తిరిగితే ఒక చపాతీ తిన్నట్టు కళ్ళు తిరిగి పడిపో డాక్టర్ కాడికి వెళ్ళి అన్నట్టుగా అదే మాట ఉంటే ఎంత రియాక్ట్ అయ్యేది. ఒక రోజంతా భోజనం మానేసి తన మీద తనే చూపించుకుంది తప్ప పల్లెత్తి మాట అనిందా? అదే ఇంకొక రైతు, ఒక రీతు చౌదరి, ఒక శ్రీజ, ఒక ఇంకొక సమ XYZ ఎవరైనా ఎలా రియాక్ట్ అయ్యేది? అంటే ఈవిడ కూడా ఏంటంటే, వాళ్ళందరూ మూసుకున్న పడట్లా, నువ్వు కూడా అట్లాగే ఉండు, ఎందుకు వాయిస్ రేజ్ చేస్తానో ఎన్నాళ్ళు లేనిది, ఇప్పుడు కూడా అలాగే సీజన్ అంతా కంటిన్యూ చేసుకో. అక్కడ ఆయన తప్పు మాట అనలేదు కదా, నచ్చినట్లు చేస్తామంటే పనులు అవ్వమంటే ఆవిడ మళ్ళీ ఏమన్నావు నీలో ఓవర్ చేయట్లేదు. ఎవరు ఓవర్ చేస్తున్నారు? నచ్చినట్లు పనులు చేయట్లేదు అంటే అందులో తప్పే ఉంది. అసలు రోజు ఎవరు ఓవర్ చేస్తున్నారు చెప్పండి? నువ్వెవరు ఆర్డర్ చేయడానికి ప్రతిదానికి వస్తారంట అంటే ఏం నోరు ఎత్తకూడదు? అసలు ఆర్డర్ ఎక్కడుంది? ఫస్ట్ అభిప్రాయాన్ని చెప్పాడు అంతే, అది కెప్టెన్కి నెమ్మదిగా చెప్పుకుంటున్నాడు. దానికి ఏంటి అసలు ఆయన ఎక్కడ ఆర్డర్ చేశాడు అది కూడా చెప్పొద్దా? ఇక్కడ వాయిస్ కూడా రేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఓవరాల్గా గమనిస్తూ ఉంటే, ఇప్పుడు తనూజకు సంబంధించి బయట వాళ్ళు వచ్చి చెబుతూ ఉన్నారు కదా, నువ్వే తోపు అని. ఇప్పుడు ఆయన ఎవరు సింగర్ సాకేత్ కావచ్చు, ఓ పాటల రూపంలో అని చెప్పడం, మెయిన్ హైప్రాది వచ్చేసి బీభత్సమైన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు కదా, నువ్వు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇంక నువ్వు కింద మీద భూమి మీద నడగక్కర్లా, అవసరమే లేదు, నువ్వు చెలరేకపోవచ్చనే. సో ఇంక నేనే విన్నర్ మెటీరియల్, నువ్వు తోపు అని మాదిరి. ఇప్పుడు భరణి కూడా వచ్చాడు మళ్ళీ, ఆయన కూడా చెబుతాడు, అమ్మా నీ జాగ్రత్తగా ఉంది, కాపాడుకోమ్మా, వాళ్ళ గుంట చాలు, నువ్వు కొత్తగా చేయాల్సిన పాత వేలో మనం ఇలాగ రోజు గొడవలు పడిపోయి అరిచేస్తే చాలు, మనమే విన్నర్ అనే ఫీల్లో ఉన్నట్టుంది. అందుకే ఆ ఓవర్ యారగన్స్, ఆ యాటిట్యూడ్ అంతా వచ్చేసాయి నిజంగా. ఇప్పుడు ఎట్లా ఉందంటే, నిజంగా అక్కడ హైపర్ అది కూడా చెప్పాడు, ఓకే విన్నర్ మెటీరియల్, ఏ రకంగా విన్నర్ మెటీరియల్ అనేది కూడా మనం మాట్లాడదాం దాని గురించి కూడా. ఇప్పుడు ఎట్లా ఉంది, నిన్న కూడా చూసాం మనం, సాధారణంగా ఎంత పెద్ద గొడవలైనా సరే, ఎవరైనా సరే అవతల వాళ్ళు మన వల్ల భోజనం మానేసారు, హట్ అయ్యారు అన్నప్పుడు ఎవరైనా సారీ చెబుతారు. సర్లేండి ఏదో అనేసి ఉంటాను, సర్లే మీరు కూడా ఫీల్ అయితే అట్లా పెద్దవాళ్ళు కదా అర్థం చేసుకోండి, ఏదో కాస్త చల్లబరిచే మాదిరిగా కూల్ చేసే మాదిరిగా వెళ్ళి షార్ట్ అవుట్ చేసుకుంటారు. అది మనం చూసేది.
ఇక్కడ 1% నేను ఎందుకు వెళ్ళాలి, నాకేంటి ఫరక్, మీరు వెళ్ళి బతిమలాడుకుంటున్నారు కదా నా తరఫున రాయబారాలు చేయడానికి ఫస్ట్ నుంచి ఒక భరణి గారో ఒక ఎమ్మెల్యేలో ఒక సాంసనో లేకపోతే కళ్యాణో ఎవరో ఒకరు ఉన్నారు కదా, నేను ఎందుకు నేను వెళ్ళను, నాకేం ఫరక్, నేను వెళ్ళాల్సిన అవసరం లేదంటే లాస్ట్ ఫైనల్గా ఏమైంది, వీళ్ళందరూ వెళ్ళి బొజ్జగించి బతిమలాడి అన్నం తినిపించి అంతా చేస్తే ఆ మాదిరి వచ్చి మళ్ళీ కుక్కతో ఒక వంకరైన మాదిరిగా వచ్చి ఇక్కడ ఈవిడ దగ్గరికి వెళ్ళి బంగారం నువ్వు రాత్రి నేను పడుకునేటప్పుడు నా దగ్గరికి వచ్చి ఎందుకు పడుకోలేదమ్మా, జడలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఉంటే ఇంకెలా ఉంటుంది ఎవరికైనా, ఓహో మనం తోపు తురుంకా, మనం ఎవరిని దేకక్కర్లా ఎవరిని ఖాతరు చేయక్కర్లా, మనమే ఆర్డర్ చేయాలి, మనమే శాసించాలి, మనదే హవా ఇక్కడ. మళ్ళీ మనకెదురు బెండకాయ అంటే బెండకాయ లేదు, ఇంకేం కాయ దొండకాయ లేదు, బెండకాయ లేదు అని లాభం చెలరేగిపోతూ ఉంటే ఎట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ నిజంగా మన దౌర్భాగ్యం ఏంటంటే హైపరాది చెప్పినట్టుగా నువ్వే విన్నర్ మెటీరియల్ అమ్మా, టాప్ 5లో ఉంటావమ్మా, సారీ లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందామంటే బయట పిఆర్ పెట్టుకొని సీరియల్స్ ఆర్టిస్టులు చేసేటప్పుడు ఖచ్చితంగా విన్నర్ అంటే ఏదైనా అయిపోవచ్చు, ఎవరైనా అయిపోవచ్చు, పెద్ద మ్యాటరే కాదు. ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే సాధారణంగా చూసేది ఇన్ని సీజన్లో మనం చూసేటప్పుడు బిగ్ బాస్ అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, అలాంటి బిగ్ బాస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక విన్నర్స్ వచ్చేటప్పుడు వాళ్ళ రైవల్రీ కొనసాగించే విధానం కానీ ఒక వ్యక్తిత్వ వికాసం కానీ వాళ్ళ మాట తీరు తీసుకునే స్టాండ్స్ బిహేవియరు అన్నీ చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఈవిడ అయితే ఏం చెప్పుకోవాలి, విన్నర్ అవ్వాలంటే గొడవలు పడాలా, విన్నర్ అవ్వాలంటే నోరేసుకుని పడిపోవాలా, విన్నర్ అవ్వాలంటే అలగాల, విన్నర్ అవ్వాలంటే ఏడవాలా, ముందు అరిచేయాలి తర్వాత అలిగేయాలి, మళ్ళీ దానికి మనకి ఎట్లా సింపతి రావాలని ఏడవాలి. ఇవే తెల్లారు లేస్తే గొడవలు రచ్చ 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 ఇదే ఎట్లా ఇలాంటి ఆవిడ వినరా. నేను చెప్పే కదా స్టార్టింగ్ హైపరాది ఓకే బయట అలాగే ఉంది, కానీ ఎందుకు ఉంది ఇదే గొడవలతో ఒక కామనర్ కేటగిరీలో ఇవి వచ్చుంటే ఇన్ని రోజులు ఉండేదా, ఈరోజు విన్నర్ మెటీరియల్ అని చెప్పడానికి ఏమైనా ఉండేది. ఇదే బిహేవియర్ యాటిట్యూడ్ ఉంటే కామనర్స్ అందరి జీరోతో మొదలుపెట్టి ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ పోయి వాళ్ళు ఫసక్కని డౌన్ఫాల్ అయిపోయి పడిపోతుంటే ఆ నెగిటివిటీ తుడిచిపెట్టుకుని మళ్ళీ ఒక్కొక్క రాయి పేర్చుకుంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మిలియన్స్ ఫాలోవర్స్తో వచ్చి 2-3 రాష్ట్రాల నుంచి వచ్చి ఇంకెట్లా ఉంటుంది ఆ రాష్ట్రం. ఇప్పుడు మన తెలుగుడైనా పక్క రాష్ట్రం పోయేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు ఈ రాష్ట్రాల సపోర్టు, ఈ సీరియల్ ఫ్యాన్స్ సపోర్టు, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక కంటెస్టెంట్గా అద్దరగొట్టేసి ఆడింది, చించేసింది, ఇన్స్పిరేషన్ ఆహా ఊహ అని చెప్పుకునేది ఒక్కట్లేదే. తెల్లారు లేస్తే గొడవ, ఊ అంటే గొడవ, ఆ అంటే గొడవ, ఊ అనకపోయినా గొడవ, ఆ అనకపోయినా గొడవ, ఏదో ఒక రచ్చ చేసి ఇలా ఏందా అరుపులు అంతా అయిపోయి మళ్ళీ ప్యాంపరింగ్ కిడ్ అయిపోవాలి. ఇప్పుడు కళ్యాణ్ కూడా నిన్న ఇతరు కూడా వెన్నుపోసి ఉండదు, క్లియర్గా చెబుతా. నిన్న కూడా అన్న ఇమాన్యుయల్ అన్న ఆవిడ బ్యాడ్ అయిపోద్ది అన్న, అన్నం కొంచెం ఒక అరగ్లాస్ కప్పు ఎక్స్ట్రా పెడితే అయిపోద్ది కదన్న, 3 రోజుల నుంచి చాలట్లేదన్న, ఎంత సింపుల్ సొల్యూషన్ అన్న, నువ్వేనే చెప్పు అన్న, నా తను బ్యాడ్ అయిపోద్ది అన్న, ఈ మాదిరిగా ప్యాంపరింగ్ చేసుకుంటూ తర్వాత వచ్చే సారీలు చెప్పేసరి నిన్న 100 సారీలు 10 సారీలు 20 సారీలు 60 సారీలు అని ఎందుకు చెప్పాలి. నీ ఒపీనియన్ నువ్వు చెప్పిన తప్ప స్ట్రాంగ్ ఫైటింగ్ చేయక్కర్లా, నువ్వు దేనికోసం వచ్చావు, గెలవడానికి వచ్చావు కదా. ఆవిడకి ఎందుకంత భయపడిపోయి అలా వంగి సలాం కొట్టుకుని ఆడతారు అర్థం కావట్లా. ఈరోజు మోని ఇంత అయిన తర్వాత కూడా వాయిస్ రేజ్ చేసి ఉంటాడా, వెన్నుపూస నిటారుగా పెట్టి నిలబడి ఆడొచ్చు కదా. కానీ ఏమైంది, సాయంత్రం కెప్టెన్సీ టాస్క్లో మళ్ళీ ఆవిడ వెనకే నిలబడ్డాడు. ఇంకెట్లా అవుతారో ఇక నేను చెబుతాను కదా, రాసి పెట్టుకోండి, తెలుగు వాళ్ళు ఎవ్వరికి విన్నర్స్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటి కంటెస్టెంట్లు గత సీజన్స్ నుంచి దిగుబడి వస్తూ ఉంది. ఒక పక్కేమో 2-3 రాష్ట్రాల్లో ప్యాన్ ఇండియా మాదిరి అంటారు కదా, అట్లా అటు కన్నడ ఇటు తెలుగుకి సంబంధించి తెలుగు ఆంధ్ర తెలంగాణతో పాటు కన్నడలో ఉండేవాళ్ళు ఆల్రెడీ సీరియల్స్ ఫేమ్గా బాగా ఫాలోయింగ్ ఉండేవాళ్ళు వస్తూ ఉంటే ఈ తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వెన్నుపూస లేని వాళ్ళు వస్తా వెన్నపూసలా కరిగిపోతే ఇంకెక్కడ వస్తుంది. ఒక అభిజిత్, ఒక బిందు మాధవి, ఒక విజయ్ సన్ని, ఒక కౌశల్, ఒక శివబాలాజీ, ఒక రాహుల్ సిప్లిగంజ్ లాంటి ఫైటర్స్ని చూసి విన్నర్స్ కావాలంటే అయితే ఫైటర్ కావాలి లేదా సింపతి సీకర్ కావాలి. అలాంటి విన్నర్స్ని చూసిన కళ్ళతో మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వాళ్ళని చూడాల్సి వస్తే ఎట్లా అవుతుంది, ఏమైనా ఉంటుందా. సో ఇక్కడ ఏంటి అయితే సింపతి సీకర్ ఎవరైనా పల్లవి ప్రశాంత్ అయితే సింపతి సీకర్ కావాలా లేదా అట్లా కావాలి. కానీ ఇదేం విచిత్రం, ఇదేం యాటిట్యూడు, తెల్లారు లేస్తే గొడవలు పడిపోయి వీళ్ళ రేపటి నుంచి బిగ్ బాస్ విన్నర్ అంటే మనం మార్చుకోవాలి. ఇన్నాళ్ళు చెప్పుకున్నవన్నీ ఆ వ్యక్తిత్వ వికాసం అది ఇది అనకుండా గయ్యాల గంపైనా చాలు, నోరేసుకుని పడిపోతే చాలు అన్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది ఏమో. ఇప్పుడు నిన్న నిమ్మకాయ తీసాడని ఇతనితోనే గొడవ, మొన్న ఏదో ఏదేదో ఇప్పుడు బెండకాయ నేను నిమ్మకాయ, మొన్న ఏదో ఇంకొక సాయి నిమ్మకాయ పిండుకుంటామన్న దానికి, అలాగే ప్రతి చిన్నదానికే అయిన దానికి నిన్న కూడా ఆయన ఏదో తప్పనిసినట్టు నువ్వే అందరికి చెబుతాడు. ఏం చెప్పాడు మాధురి వాళ్ళందరితో నువ్వే చెప్పేస్తానంట, నువ్వే అడుగుతానవంట, ఫుడ్ గురించి చాలట్లేదనే. ఈవిడికేం బ్యాడ్ చేస్తే ముందు ఆయన గుండెకాయ జారిపోద్ది కదా. సో అందుకోసం ఆయన ఇంక ఈవిడికి ఎక్కడ నెగిటివ్ అయిపోద్దో మైనస్ అయిపోద్దని తప్ప తన కోసం వచ్చి ఆడుతున్నట్టు ఉందే తప్ప. ఇప్పటికీ చెబుతున్నా కదా, కళ్యాణ్కి కూడా వెన్నుపూస ఉండి నిటారుగా ఉంటే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. వెన్నపూసలా కరిగిపోయి సారీలు చెప్పుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఆవిడ వెనకాతలు ఉండిపోతానంటే సోదిలో బ్యాచ్ అంటారు కదా, సోది బ్యాచ్లో ఒకడైపోతాడు, అంతే తేడా.
నో డౌట్ ఈవినింగ్ మళ్ళీ వచ్చేసరికంట ఫైనల్ ఇంత రచ్చ అయిన తర్వాత కూడా రేషన్ మేనేజర్కి ఇన్ని గొడవలు పంచాయతీలు అయితే ఇంకా కెప్టెన్ ఎందుకు పక్కన పెట్టచ్చు కదా. ఆ సపోర్టింగ్ టాస్కులు మళ్ళీ వచ్చి ఆవిడ వెనక నిలబడిపోయి నువ్వే తోపు, నువ్వే అరవాలి, నువ్వే అనాలి, మేము పడాలంటే మాదిరిగా ఉండిపోయి ఎట్లా అవుతారు విన్నర్స్? వచ్చిన అవకాశాలు దిబిడి అంటే చెలరేకపోవాలి. నీ ఫ్రెండ్షిప్ ఉంటే ఉండి, బాండేజ్ ఉంటే ఉండి, బాండింగ్ ఉంటే ఉండినే. కానీ అక్కడ ఫెయిరా అన్ఫెయిరా నువ్వు తీసుకునే స్టాండ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ కాపాడుకుంటూ ఫస్ట్ ఇక్కడ నేను చేసిన దాంట్లో తప్పేంటి? నువ్వెవరు నాకు ఎలా అడుగుతావు? నేనేం ఎక్స్ట్రాలు చేశా? నాకంటూ ఒక ఒపీనియన్ ఉండదా? చెప్పకూడదా? ఇది మీ ఇల్లా బిగ్ బాస్ ఇల్లా? ఇక నువ్వెంత నేను అంతే. నీ మీద నాకు క్రష్ ఉంటే ఉండదు, అది తర్వాత విషయం. కానీ ఇక్కడ నేను చెప్పిన తప్పేంటి? ఒక స్టాండ్ తీసుకోలేకపోతే ఎట్లా? దేని చూసి ఓట్లు వేయాలి ఆడియన్స్? పైగా సరే ఇక నెక్స్ట్ వన్ దివ్య రీతు పంచేది, దాని గురించి కూడా మాట్లాడదాం. కళ్యాణ్ ఇప్పుడు సుమన్ ఎంపైర్ అయినా కళ్యాణ్ ఏమో టీ తాగడు, సుమన్ శెట్టికి అన్నకి ఆయనకి ఇస్తుంటే ఇద్దరు షేర్ చేసుకున్నారు. అంది కూడా తప్పేరా? కళ్యాణ్ సుమనానికి ఇస్తుంటే సుమను నేను షేర్ అది వీళ్ళకే కావాలా? దివ్య నీ కప్పేది మరీ ఏందబ్బా ఇది? ప్రతి దాంట్లో ఏం నాకు అర్థం కావట్లేదన్న రీతు హర్ట్ అవడంలో నేను టీ కూడా తాగాలంటే మంచినీళ్ళు తాగాలని వీళ్ళని అడగాల. మంచినీళ్ళ విషయంలో ఎందుకు వదిలేస్తాను నాకు అర్థం కావట్లేదు. దివ్య వచ్చి రీతు ఎన్ని ఒక గ్లాస్ తాగవా, ఒక కప్పు తాగవా, ఎన్ని గుటకలేసో ఇట్లా కూడా అడుగుతారేమో రేపు పొద్దుటి నుంచి. ప్రతి దానికి చెప్పాలి, అడగాలి, చెయ్యాలంట. రేషన్ నిన్న ఆ కెప్టెన్ కూడా చాలా ఉంది కదా, రేషన్ చాలా ఉంది కదా అని చెప్పినట్టు ఏం చెప్పడానికి? రేషన్ చాలా ఉంది, వీళ్ళకి డేరింగ్గా అస్సలు లేదు. వాళ్ళంటే ఎందుకంత భయపడిపోతున్నారబ్బా? ఇప్పుడు రీతు మార్నింగ్ తాగావు కదా, క్లారిటీ అడుగుతుంది, నాకు చెప్పావు కదా అంటే ఆవిడ అయినా ఏంట్రా బాబు దొంగల్లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారా, లేకపోతే బిచ్చగాల్లా చూస్తున్నారా? ప్రతి ముద్దకి ప్రతి చుక్కకి మాకు చెప్పే తాగాలి, మాకు తెలిసే తాగాలి, మా ముందే తాగాలి, మా ముందే తినాలి, ఒకటిదొకటి కూడా షేర్ చేసుకోకూడదు. ఏంద్రా ఆయన రచ్చని మాదిరిగా ఆడియన్స్ ఫీల్ అవ్వరు, చిరాకు అవ్వరు? దివ్య చెప్తుంది, నువ్వు నీకు చిరాకు ఉంటుందిలే, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంటే తెలుస్తుందంటే నువ్వు ఉన్నావు, చేసావు, మేము కూడా అప్రిషియేట్ చేసాం. కానీ ఈ మధ్యన ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్? ఈవిడ కూడా 2 వారాలు సేవ్ అయిన తర్వాత ఎక్కడ లేని ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టుంది ఈవిడికి కూడా. మొన్న ఏం పేరు గౌరవ్ మీద, ఈరోజు ఈవిడి మీద. ప్రతిదానికి అవసరమా? వాళ్ళ కప్పులు అంత మైక్రో అబ్జర్వేషన్ అవసరమా? ఈ కప్పు ఎవరిది, రీతిది కాదు కదా, ఈ కప్పు ఎవరిది, డీమోంది కాదు కదా, అది కదా ఇది కదా. ఎవరు అడగకముందే వీళ్ళే సీన్ క్రియేట్ చేసుకుని వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, వీళ్ళకి గొడవలు క్రియేట్ చేసుకుని పంచాయతీ పెట్టేస్తే గొడవ రచ్చ చేసేస్తూ ఉంటే ఎంతమందిని అడగాలి, ఎన్నిసార్లు అడగాలని మాదిరిగా అడుగుతా ఉన్నారు కదా. అప్పుడు కొన్ని అడిగే ఒకళ్ళు తాగరన్నప్పుడు ఇంకొకరు షేర్ చేసుకున్న దానికి ఇంత పంచాయతీ చేయాలా, రచ్చ చేయాలా? మళ్ళీ దివ్య అరవాల్సిందంతా అరిచేసి మళ్ళీ నీకు అడిగానా, పవన్కి అడిగాను కదా, ఇక్కడ ఈవిడ గురించే కదా మొదలుపెట్టింది రచ్చ. ఆవిడ వచ్చి టీ తాగింది, సుమన్ గురించి క్లారిటీ ఇచ్చింది, రేషన్ మేనేజర్ తనూజకి చెప్పాననింది. ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ ఆవిడికంట మళ్ళీ మాట మార్చడం, దబాయించడం. సరే ఫైనల్గా ఎంత అయిన తర్వాత రీతు చౌదరి ఏమో అండ్ కళ్యాణ్ వచ్చి ఒక స్టాండ్ తీసుకోరని చెప్పా కదా. తనుజ వచ్చి స్టాండ్ నిజంగా తెలుగు రోషం పౌరుషం అంత రచ్చండి ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ కంటెండర్స్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్. ఎవరెవరు కంటెండర్స్ భరణికి అవకాశం ఇస్తే ఒక 5గురిని సెలెక్ట్ చేయాలంటే తనతో పాటు తనుజ, దివ్య, నిఖిల్, సాయి, భరణ 5గురు ఉంటే ఇక్కడ లాస్ట్ రౌండ్ మళ్ళీ దివ్య వర్సెస్ తనుజ ఉంటారంటే ఒక్కొక్కరు తప్పించేయాలి, డ్యాన్సులు చేసుకుంటే టాస్క్ అయితే ఉంటుంది. అది ఫుల్ డీటెయిల్గా జర్నలిస్ట్ ఆఫీస్లో వీడియో అప్లోడ్ చేస్తే చూడండి. ఇక తనుజకు వచ్చేసరికి ఈ రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ ఫస్ట్ సపోర్ట్ వీళ్ళే. ఆ తర్వాత డీమోన్ పవన్, నిఖిల్, మాధురి వీళ్ళందరూ సపోర్ట్. క్లియర్గా అర్థమైతేలా పవన్ కళ్యాణ్, మాధురి పక్కా సపోర్ట్. అలాగే రీతు, ఇంకా నిఖిల్ వీళ్ళందరూ సపోర్ట్. ఇంక ఎట్లా అవుతారు విన్నర్స్ అవుతారు? ఒక స్టాండ్ వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అవకాశాలు ప్రతి దశలో వస్తాయి. చాలామంది నాకు అవకాశం రాలేదు సార్, నేను ఫిజికల్ టాస్క్లు ఆడేస్తాను కానీ నాకు ఒక్క టాస్క్ కూడా పడలేదు సార్. టాస్కులు పక్కన పెట్టండి. అవి టాస్కులు కాదు, నువ్వు ఒక స్టాండ్ తీసుకున్నావా లేదా, వాయిస్ రేజ్ చేసావా లేదా, పర్ఫెక్ట్గా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ నీ వరకు వచ్చేటప్పుడు అవతల ఏంటి నేను చేసిన తప్పు అని నిలదీసే గట్స్ ఉండాలి. అవి ఉండేటప్పుడు జుజిబీ టాస్కులు, దూది పింజల్లని టాస్కులు ఎంత ఆడినా ఆడకపోయినా ఎవడు పట్టించుకునే ఫరక్కే ఉండదు. ఇదిరా పౌరుషం అంటే, ఇదిరా ఆట అంటే, ఇదిరా గెలవడం అంటే, ఇదిరా నిలదీయడం అంటే. ఇట్లా కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు? మిగతా ఇప్పుడు చెప్పే కదా వాళ్ళంతా ఎవరు, మాధురి, కళ్యాణ్, నిఖిల్, పవన్, రీతు అంతా తనుజకి సపోర్ట్ చేస్తే మిగతా అందరు కలిపి అక్కడ సపోర్ట్ చేస్తారు. భరణికి ఇక్కడ మాత్రం వెనక నుయ్యి ముందుకు గొయ్యి అనే పరిస్థితి వస్తుందంట. దివ్యకి సపోర్ట్ చేయాలి, తనుజకి సపోర్ట్ చేయాలి. పోనీ అక్కడ ఆయన డెసిషన్ ఏది తీసుకున్నా కానీ ఇలాంటి గొడవల్లో మాత్రం భరణి గారు దూరకపోతే బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా అంత అయిపోయిన తర్వాత ఆవిడొచ్చి ఒక పక్క, ఈవిడొచ్చి ఒక పక్క, ఆయన ఆట మొత్తం ఫసక్కు అలాగే పోయింది. ఆయన గేమ్ అంతా పోయింది. మంచి పొటెన్షియల్ ఉండి కూడా మొత్తం పోయింది ఆట. ఇప్పుడు ఏం చెబుతాడు? ఇటు ఈవిడికి చెప్పలేక ఆవిడికి చెప్పలేక కింద మీద పడతాడు. ఆయనకి బురద తినేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మేనప్లేట్ చేసేసి ఇక ఆయనకి ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అతను జోక్యం చేసుకోకుండా ఎంత ట్రాన్స్పరెన్సీతో ఉంటే అంత బెటర్. ఫైనల్గా జరిగింది. సరే మీకేమనిపించింది ఓవరాల్గా మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి.